1833 నాటి చార్టర్ చట్టం బ్రిటిష్ ఇండియాలోని కేంద్రీకృత ప్రక్రియలో చివరి దశ. దీన్ని సెయింట్ హెలినా చట్టం అని, భారత ప్రభుత్వ 1833 నాటి చట్టం అని, 1833వ సంవత్సరపు బ్రిటిష్ ఇండియా రాజ్యాంగం చట్టం అని కూడా అంటారు. 1833 నాటి చార్టర్ చట్టం భారతదేశంలోని బ్రిటిష్ వలస రాజ్యాన్ని చట్టబద్ధం చేసింది. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కార్యకలాపాలను వాణిజ్య సంస్థగా ముగించింది. ఇది ఒక పరిపాలనా సంస్థగా మారింది. ఇది బెంగాల్ గవర్నర్ జనరల్ను భారతదేశ గవర్నర్ జనరల్గా చేసింది మరియు అతనికి అన్ని పౌర మరియు సైనిక అధికారాలను అప్పగించింది. ఇది లార్డ్ విలియం బెంటిక్ను భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్గా చేసింది. బొంబాయి మరియు మద్రాసు గవర్నర్లు తమ శాసనాధికారాలను కోల్పోయారు. భారతదేశ గవర్నర్ జనరల్ మొత్తం బ్రిటిష్ ఇండియాపై శాసనాధికారాలు కలిగి ఉన్నారు. మునుపటి చట్టాల కింద చేసిన చట్టాలను నిబంధనలు అని పిలుస్తారు. అయితే ఈ చట్టం కింద చేసిన చట్టాలను చట్టాలు అని పిలుస్తారు. ఈ చట్టం సివిల్ సర్వెంట్ల ఎంపిక కోసం బహిరంగ పోటీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. అయితే ఈ బహిరంగ పోటీ వ్యవస్థ సమీప భవిష్యత్తులో సమర్థవంతంగా నిర్వహించబడలేదు. కౌన్సిల్లోని గవర్నర్ జనరల్కు ఏదైనా చట్టాన్ని సవరించడానికి, రద్దు చేయడానికి లేదా మార్చడానికి అధికారం ఉంది. బ్రిటిష్ ఇండియా భూభాగులు గవర్నర్ జనరల్ కౌన్సిల్లో 4 సభ్యులు ఉండాలి. 4వ సభ్యునికి పరిమిత అధికారాలు ఉంటాయి. మొట్టమొదటిసారిగా గవర్నర్ జనరల్ ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం అని మరియు కౌన్సిల్ను ఇండియా కౌన్సిల్ అని పిలిచారు. అన్ని భారతీయ చట్టాలను క్రోడీకరించడానికి ఇండియన్ లా కమిషన్ స్థాపించబడింది. మొదటి లా కమిషన్కు లార్డ్ మెకాలే చైర్మన్గా ఉన్నారు. సుల్తాన్వేట్ కాలం నుండి భారతదేశంలో కొనసాగుతున్న బానిసత్వ స్థితిని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఈ చట్టం గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ను ఆదేశించింది. ఇది భారతదేశంలో క్రైస్తవ సంస్థల స్థాపన నియంత్రణను నిర్దేశించింది మరియు బిషప్ల సంఖ్య 3కు చేయబడింది.